అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లోపల 1వ నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర మన తులసి అగ్రోటెక్ అనే షోరూమ్ అనేది ఉందండి. ఇక్కడ 1వ నంబర్ ప్లాట్ఫామ్ కుడివైపు బాగానే పార్సల్ సెంటర్ ఉంటుంది, ఏపీఎస్ ఆర్టీసీ పార్సల్ సెంటర్. ఆ పార్సల్ సెంటర్ పక్కనే కుడివైపునే మనది తులసి అగ్రోటెక్ అనే షోరూమ్ అనేది మనది ఉంటుందండి. ఈ విధంగా మన దగ్గర వర్ష 7HP లేటెస్ట్ మోడల్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి, కొత్తగా వచ్చాయి. నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము అనంతపురంలో తులసి అగ్రోటెక్ షోరూంలో అయితే ఉన్నామండి. మన ముందు భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు అయితే ఉన్నారు. వీళ్ళు వర్ష పవర్ వీడర్ డిస్ట్రిబ్యూటరు అండ్ డీలరు. ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మొత్తంలో వర్ష పవర్ వీడర్లు అయితే తక్కువ ధరలో అయితే రైతులకు అయితే అందించారు. అందులో సబ్సిడీలు అయితే మన ఛానల్ ద్వారా కానీ అన్నగారు చాలామంది రైతులకి అందించామన్నారు. అవి ఎక్కడ వరకు అందించారు అనేది మొత్తం వివరాలు తెలుసుకుందాం. దాంతోపాటు ఇప్పుడు వర్ష పవర్ వీడర్లో లేటెస్ట్ మోడల్ అయితే 2 వచ్చినాయండి. కొత్త వర్షన్లో 2 వచ్చాయి. వాటి గురించి మరొకసారి తెలుసుకుందాం. దాంట్లో ఆ లేటెస్ట్ వర్షన్లో కానీ సబ్సిడీ అయితే అందుబాటులో అయితే రైతులకు ఇస్తారా, ఉన్నదా లేదా అనేది మొత్తం వివరాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఇది లేటెస్ట్ వర్షన్ అండి. అయితే సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, మీరు దాదాపు సబ్సిడీ పవర్ వీడర్లు అయితే చాలా వరకు రైతులకి అయితే అందించామన్నారు. అవి ఎక్కడెక్కడ అందించారు? ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ అయితే వచ్చింది కొత్త మోడల్లో. ఆ కొత్త మోడల్లో ఏమైనా సబ్సిడీ అందుబాటులో ఉన్నాయి? అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి ఒకసారి వివరించండి సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సీకేఎస్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి రైతుకి నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇక్కడ అనంతపురం తులసి అగ్రోటెక్ వర్ష పవర్ వీడర్ డిస్ట్రిబ్యూటర్ అండి మేము. నా పేరు సుబ్బారెడ్డి అండి, భీమిరెడ్డి సుబ్బారెడ్డి. ఇక్కడ నేను ఈ వర్ష పవర్ వీడర్ అనేది మనము రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాము. అదేవిధంగా లాస్ట్ 2 సంవత్సరాల నుంచి పిఎం కిసాన్ ద్వారా మనము సబ్సిడీ అనేది కూడా ఇచ్చామండి. ఈ పిఎం కిసాన్లో 30% సబ్సిడీ అనేది మనకి రైతులకు అనేది అందజేస్తాము. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సీకేఎస్ ఛానల్ ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మీకంటూ 96,000 మంది సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారండి. అలాగే దాదాపుగా చాలామంది రైతులు సీకేఎస్ ఛానల్ ద్వారా మా దగ్గరికి వచ్చి రైతులు వివరాలు తెలుసుకొని చూసి మా దగ్గర పవర్ వీడర్ అనేది కొన్నారండి. ఇక్కడ నేను ప్రతి జిల్లాకండి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాకి, అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు, అదేవిధంగా చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ మనం ఖమ్మం డిస్టిక్ తెలంగాణలో వరకు కూడా మనం ఆదిలాబాద్ అక్కడ వరకు కూడా రైతులకు అనేది మనం అందజేసామండి. శ్రీకాకుళం వరకు ఇచ్చారు సార్. శ్రీకాకుళం అంటే దాదాపు 1000-1500 కిలోమీటర్లు. మాకు అనంతపురం నుంచి శ్రీకాకుళంకి వచ్చేసి దాదాపుగా 1200 నుంచి 1300 కిలోమీటర్లు ఉందండి. అదేవిధంగా నాకు చెప్పాలంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఇయర్ 2023-24 గాను నేను 686 వర్ష పవర్ వీడర్లు నేను సప్లై చేస్తే ఒక శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలోనే దాదాపు 226 పవర్ వీడర్లు అనేది నేను సప్లై చేశానండి. నేను మొత్తంలో అక్కడే మనకి సేల్. నేను అనంతపూర్లో ఉన్నా కూడా నాకు బాగా పట్టున్న జిల్లా శ్రీకాకుళము, విజయనగరం జిల్లా అండి. మాకు అక్కడ మా టెక్నీషియన్స్ కూడా మేము ఏర్పాటు చేసామండి. మాకు రణస్థలంలో మాకు ఒక టెక్నీషియన్ ఉన్నాడు. అదేవిధంగా మనకు వైజాగ్ దగ్గర అనకాపల్లిలో ఒక టెక్నీషియన్ ఉన్నాడండి. మనము అరకు, పాడేరు, శ్రీకాకుళము, ఇచ్చాపురము, అలాగే విజయనగరం జిల్లాలో బొబ్బిలి, రణస్థలము, ఇలాంటి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనము పవర్ వీడర్ అనేది సప్లై చేసామండి. మనకి కొత్త వలస, భోగాపురము, అదేవిధంగా టెక్కలి, చీపురుపల్లి ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా చాలామంది రైతులకి మనము సప్లై చేసామండి. కేవలం ఒక 2023 సంవత్సరంలోనే 226 పవర్ వీడర్లు ఇచ్చామంటే అది మ్యాక్సిమం వచ్చేసి ఒకటి సీకేఎస్ ఛానల్ ద్వారా, రెండోది వచ్చేసి వర్ష పవర్ వీడర్కి రైతుకు ఉన్న నమ్మకం. అలా మీరు అక్కడ పంపించడమే కాకుంటే సర్వీస్ గానీ అక్కడ నుంచి రైతులకి ఇస్తున్నారు కాబట్టి ఇన్ని మొత్తంలో సేల్ అవుతాయి అనేది మీరు చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా సర్వీస్ అయితే మీరు
చేస్తున్నారు, అందుకోసము ఇన్ని మొత్తంలో సేలింగ్ అయితే సేలింగ్ అనేది మనకు ఉంది సార్. జరుగుతున్నాయి. ఇక్కడ మనకు శ్రీకాకుళంలో వచ్చేసి శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు కలిపి రణస్థలంలో మన కంపెనీ వర్ష కంపెనీ తరపున మా తులసి అగ్రోటెక్ తరపున అప్పల్ స్వామి గారు అనేసి మా టెక్నీషియన్ ఒకతను ఉన్నాడండి. టెక్నీషియన్ ఉన్నాడండి. ఈ టెక్నీషియన్ అనే వ్యక్తి అక్కడ చుట్టుపక్కల ఆ 2 జిల్లాల్లోనూ ఎక్కడైతే మనం బండ్లు ఇస్తామో వాళ్ళకి వెళ్ళి ఫిట్టింగ్, డెమోన్స్ట్రేషను, రైతుకి ఏ విధంగా ఆపరేట్ చేసుకోవాలి, వాళ్ళకున్న సమస్యలు ఇదొకటి ప్రతి ఒక్కటి వారి ద్వారా తెలియజేస్తాము. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళి మెకానిక్ సర్వీస్ అనేది చేస్తుంటారు. వాళ్ళు కాకోకుండానే మరి మనకి ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అనేది కూడా మనం ఒకటి ఏర్పాటు చేసి ఉంటామండి. మన హెడ్ టెక్నీషియన్ ద్వారా వీడియో కాల్ తరపున వీడియో కాల్లో వాళ్ళకున్న అందుబాటులో ఉన్న ఫోన్ ద్వారా మేము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే క్లచ్ అడ్జస్ట్మెంట్ అంట, ఏదైనా కార్పొరేటర్ అడ్జస్ట్మెంట్ ఇలాంటివన్నీ వేసి మేము వీడియో కాల్లో రైతుకు అనేది తెలియజేస్తూ ఉంటామండి. ఎల్లవేళలా సర్వీస్ అనే విషయంలోనూ, స్పేర్ పార్ట్స్ అనే విషయంలోనూ ఈ తులసి అగ్రోటెక్ తరపున ఎప్పుడే కానీ మేము డిగ్రేడ్ అనేది చేయమండి. రైతుకి 1 లేదా 2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి స్పందించి మేము స్పేర్ పార్ట్ అనేది ఇస్తాము. చిన్న సందర్భం ఏంటంటే రీసెంట్గా ఒక 2 వారాల కిందట మనకి అరకు దగ్గర పాడేరు కోటిబాబు గారు అనేసి మన దగ్గర లాస్ట్ 2023 మార్చిలో మన దగ్గర పవర్ వీడర్ కొన్నారండి. వర్ష పవర్ వీడర్ 7 HP మన CKS ఛానల్ ద్వారానే చూసి మన దగ్గర కొన్నాడండి. ఆయన వాళ్ళకున్న 1.5 ఎకరా వరి పొలంలో దున్నుతూ ఉండగా, దాంతో కలుపు చేస్తూ ఉండగా వెనకాల బ్యాక్ రాడ్ అనేది విరిగిపోయిందండి. వెనకాల బ్యాక్ సైడ్ అది రాళ్ళు అనేది చాలా సపోర్టింగ్ రాడ్ అనేది విరిగిపోవడం వల్ల ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి కాంటాక్ట్లో, సార్ ఇలా నాకు ఒక పార్ట్ అనేది రాళ్ళు తగులుకొని విరిగిపోయిందండి, నాకు ఇది స్పేర్ పార్ట్ కావాలి, ఇది లేకోకుంటే నాకు దుక్కి అనేది ఆరిపోతుంది, కరెక్ట్ టైం అండి, నాకు ఎంత వీలైతే అంత తొందరగా పంపించండి అన్నారండి. మేము అది ఇమ్మీడియట్గా తీసుకొని వారి కంప్లైంట్ అనేది తీసుకొని వారికి స్పేర్ పార్ట్ అనేది కేవలం 24 గంటల్లోనే మేము ఆర్టీసీ కార్గోలో, మాకు అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉండడం వల్ల, మాకు ఆర్టీసీ కార్గో పక్కనే ఉండడం వల్ల వెంబడే ఆ స్పేర్ పార్ట్ అనేది మేము డైరెక్ట్ వైజాగ్ బస్సుకి పెట్టించి, వైజాగ్ నుంచి వారికి అనకాపల్లికి పెట్టించి, అక్కడి నుంచి పాడేరుకి మేము 24 గంటల్లోనే ఆర్టీసీ కార్గో ద్వారా వాళ్ళకి అందజేసాము. ఆ రైతు కోటిబాబు గారు మాతో అంటున్నాడండి, ఫోన్ చేసి చెప్తున్నాడు, సార్ ఎక్కడో అనంతపురం మీరు 900 కిలోమీటర్లు ఉన్నారు, మీరు మాకు స్పందిస్తారా లేదా అనుకున్నాము, ఏదో బండి అయితే తీసుకున్నాము కానీ స్పందిస్తారా లేదా అనుకున్నాం, కానీ దుక్కి టయానికి కరెక్ట్గా మాకు 1 రోజులోనే మీరు అందజేశారు స్పేర్ పార్ట్, చాలా ఆనందంగా ఉందనేసి ఆయన కూడా మాకు ఫోన్ చేసి చెప్పారు. అలా ఒక్కరు కాదండి, చాలా మంది చిన్న చిన్న రైతులు, 1-2 ఎకరాల రైతుల నుంచి దాదాపు 40 ఎకరాలు రీసెంట్గా భూపతి రాజు గారు అనేవారు, బొబ్బిలి రాజావారు గారు కూడా మా దగ్గర పవర్ వీడర్లు అనేది తీసుకున్నారండి. బొబ్బిలి గ్రామం, బొబ్బిలి మనం విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూడా మనము ఇచ్చామండి. మన భూపతి రాజా గారు అనేసి కొత్త వలస దగ్గర భోగాపురంలో ఇచ్చామండి. అదే విధంగా మనం అశోక్ గజపతి రాజా వారి సంస్థానంలో కూడా మనము పవర్ వీడర్లు ఇచ్చామండి. చాలా మంది రైతులండి, చిన్న పెద్ద అనేది లేదు, ప్రతి ఒక్క రైతు మన వర్ష పవర్ వీడర్ ని చాలా ఆదరిస్తున్నారు. వారికి ఉన్న సమస్యలను కూడా ఏ విధంగా మా దగ్గర కొనే టైంలో ఏ విధంగా మాట్లాడుతామో దాదాపు 900 కిలోమీటర్లకి 12 గంటల్లో 24 గంటల్లో సాల్వ్ చేసినారంటే మీ సర్వీస్ ఏ విధంగా ఉన్నదని ఇంకా చెప్పకనే ఇస్తున్నాం సార్. ఎందుకంటే ఆర్టీసీ కార్గో అనేది ఇక్కడ నుంచి వైజాగ్ కి కేవలం 14 గంటల్లో వెళ్తుందండి, అక్కడి నుంచి వారికి 2 గంటల టైం పడుతుందండి. అవును సార్, చాలా ఫాస్ట్ గా సర్వీస్ అనేది అందజేయగలిగామండి. చాలా మంది ఏమంటే బండ్లు అమ్ముకుంటారు కానీ దాని సర్వీసింగ్ అనేది చాలా ఫెయిల్ అవుతుంటారు. మీరైతే ఇంత సర్వీస్ 24 hours లో ఇచ్చినారంటే మా ఛానల్ ద్వారా ఇంకా 10 మంది రైతులకు మేమైతే చెప్పడానికి అయితే ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మా వర్ష కంపెనీ వారు మిషన్లు కొంటే కంపల్సరీగా మా కంపెనీ డైరెక్టర్ సురేష్ గారు కూడా మాకు చెప్తూ ఉంటారు, మిషన్తో పాటు స్పేర్ పార్ట్స్ అనేది కంపల్సరీగా మీరు పెట్టుకోవాలండి. రైతు ఏ టైంలో ఎప్పుడు అడుగుతాడో తెలియదు, ఏ స్పాట్ పోతుందో తెలియదు, వారికి అడిగిన వెంటనే స్పేర్ పార్ట్ అనేది మీరు అందజేయగలగాలి అనేది మా కంపెనీ నుంచి కూడా మాకు చాలాసార్లు కంపెనీ మీటింగ్స్లో కూడా చెప్తుంటారు. అదేవిధంగా నేను దాదాపు ఇప్పుడు వరకు ఈ గత 4 నుంచి 5 సంవత్సరాల్లో 6866 పవర్ వీడర్లు అమ్మానండి. ఈ వర్ష కంపెనీలో దాదాపు 3.5 HP నుంచి 11 HP వరకు వివిధ మోడల్స్లో మనము చాలా మటుకు అమ్మామండి. అందులో కూడా స్పేర్ పార్ట్స్ అనేటివి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఎంత పెద్ద స్పేర్ పార్ట్ అయినా చిన్న స్పేర్ పార్ట్ అయినా కూడా నా దగ్గర అందుబాటులో లేకుంటే మా కోయంబత్తూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అక్కడే ఉంటుందండి కోయంబత్తూర్లో, ఆ కంపెనీ నుంచి కూడా నేను స్పేర్ పార్ట్ అనేది తీసుకొని
కొన్ని సందర్భాల్లో రైతుకు అనేది అందజేస్తామండి. మెకానిక్ని ఇవ్వలేని పరిసరంలో టూ వీలర్ మెకానిక్ కూడా ఈరోజు ఈ పవర్ వీడర్ అనేది సర్వీస్ చేస్తున్నారు. టూ వీలర్ మెకానిక్ ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్స్ అనేసి చాలా ఈజీగా ఉన్నాయి. అదే విధంగా డీజిల్ ఇంజిన్ మన దగ్గర పెట్రోల్ ఉన్నాయి కదా సార్ మన దగ్గర పెట్రోల్ ఇంజిన్స్ వచ్చేసి దాదాపుగా 3 మోడల్స్ ఉన్నాయండి. 3.5 HP, 5 HP అండ్ 7 HP పెట్రోల్ మోడల్స్ లో ఉన్నాయి. అదే విధంగా డీజిల్లో వచ్చేసి మన దగ్గర 5 HP డీజిల్, 7 HP డీజిల్, అదే విధంగా 9 HP అండ్ 11 HP బ్యాక్ రోటరీ డీజిల్ కూడా మన వర్ష కంపెనీలో అందుబాటులో ఉన్నాయండి. మరొకటి సార్, ఈ సబ్సిడీ అనేది డీజిల్, పెట్రోల్ అన్నిటికీ ఉంటుందా లేకుంటే ఓన్లీ ఇక్కడ ఇది ఏమైతుందంటే పిఎం కిసాన్ అనే సబ్సిడీ వచ్చేసి మనకు సెంట్రల్ స్కీమ్ అండి. కేంద్ర పాలిత నుంచి వస్తుందండి మనకి, కేంద్రం సర్కార్ది. ఇప్పుడు కానీ వర్తిస్తుంది కదా సార్? ఇక్కడ కూడా ఇప్పుడు దాదాపు మన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనము జూన్ 15వ తారీఖు నుంచి కూడా మనము సబ్సిడీ అనేది ఇస్తున్నామండి. ఇది మొత్తం మా కంపెనీ చూసుకుంటుంది. మేము అనేది పవర్ వీడర్ ఇస్తాము రైతుకి. మేము కేవలం 46,000 రూపాయలు రైతు దగ్గర నుంచి తీసుకుంటాము. వాళ్ళకి కావాల్సిన సర్వీసు, స్పేర్ పార్ట్స్, డెమోన్స్ట్రేషన్ ఇవన్నీ మేము అందజేస్తామండి. ఇక్కడ కేవలం చిన్న మోడల్స్కి 3.5 HP, 5 HP, 7 HP వీళ్ళ వరకు సర్వీస్ అనేది సబ్సిడీ అనేది వీళ్ళకి అందుబాటులో ఉందండి. మరొకసారి చెప్పండి సార్. 3.5 HP ర్యాబిట్ మోడల్, ఇది ర్యాబిట్ మోడల్. అదే విధంగా 5 HP ఛాంపియన్ మోడల్, ఇది ఛాంపియన్ మోడల్. అదే విధంగా 7 HP SW7 GDPE లేటెస్ట్ వర్షన్ మనకి బానెట్ మోడల్, అంటే ట్రాక్టర్ కి బానెట్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా హెడ్ లైట్ మోడల్ బానెట్ వస్తుంది. అదే విధంగా హెడ్ లైట్ కూడా వస్తుంది. ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవడానికి కట్ మోడల్ హ్యాండిల్ విత్ టూల్ కిట్. గేర్ అనేది మనకి చేతిలోనే ఉంటుందండి, హ్యాండ్ గేర్ సిస్టము. అదే విధంగా ప్రత్యేకంగా టైర్లు, ఇక్కడ గార్డు టైర్లు అనేది మనం ఇస్తామండి. ఇక్కడ బండితో పాటుగా 7 HP లో మనము 32 రోటోవేటర్ల బ్లేడ్ సెట్, ఒక బోధనాగలి అనేది మనము రైతుకు అనేది అందజేస్తామండి. దీంతో పాటు ఈ సెటప్ తో పాటు ఈ సెటప్ పూర్తిగా వచ్చేసి మనకి 72,000 రూపాయలు కంపెనీ వారు నిర్ణయించారండి. ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇచ్చారంటే మీకు 30% అనేది ఇందులో పిఎం కిసాన్ ద్వారా సబ్సిడీ వెళ్తుంది. మీరు కేవలం 46,000 రూపాయలు కట్టి మా దగ్గర పవర్ వీడర్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు చాలాసార్లు చెప్పారు మా సికేఎస్ ఛానల్ ద్వారా వచ్చిన రైతులకు కూడా ప్రత్యేకంగా ఏమన్నా కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తే వాళ్ళు కానీ అంత చాలా దూరం నుంచి వస్తుంటారు కదా సార్, అది కానీ మనకి రైతులకి ఒక హెల్ప్ చేసినట్లు ఉంటుంది మన ఛానల్ ద్వారా కానీ మీ ద్వారా కానీ మనం అంటుంటాము. సార్ సికేఎస్ ఛానల్ ద్వారా గత 2 సంవత్సరాల నుంచి మేము ఎన్నో పవర్ వీడర్లు అమ్మామండి. చాలా మంది రైతులు కూడా మాతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు కావాల్సిన డౌట్స్ అనేది మాతో క్లియర్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ రకరకాల జిల్లాల నుంచి మా దగ్గరికి వస్తుంటారండి. ప్రతి ఒక్క రైతు మా దగ్గరికి ఇచ్చేసిన ప్రతి రైతుకి సికేఎస్ ఛానల్ ద్వారా మేము వచ్చాము, లేదా సికేఎస్ ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాము అంటే వారికి ఖచ్చితంగా మాకు తోచినంత వరకు మా పర్సెంటేజ్ అనేది ఒకటి ఉంటుందండి. దాని ద్వారా రైతుకు అనేది మేము సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. వాళ్ళకి ఇంకా 100, 200, 300 తగ్గితే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ తగ్గుతాయి అన్న ఉద్దేశం నేను అడుగుతున్నా తప్ప వేరేది లేదండి. ఖచ్చితంగా వారికి ఏదో ఒక రూపంలో వాళ్ళు వచ్చిన ఛార్జెస్ రూపంలో వాళ్ళకి ఏదైనా 1000-1500 రూపాయలు ఛార్జీలు ఖర్చు పెట్టుకుని వచ్చింటారు. ఆ ఛార్జీ రూపంలో ఇక్కడ మేము డిస్కౌంట్ ఇవ్వడము, లేదనుకుంటే ఏదైనా ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ మేము సపరేట్గా రైతుకి ఇవ్వడము, ఆ విధంగా రైతుకు వీలైనంత వరకు మేము సహకరించి వారికి ఫ్లెక్సిబుల్గానే మేము ఇస్తూ ఉన్నామండి. మా నాన్నగారు కూడా చెప్తూ ఉంటారు చాలా మటుకు సందర్భాల్లో, రైతు చాలా దూరం నుంచి మనల్ని నమ్ముకొని వస్తుంటారు. అలాంటి వారికి ఖచ్చితంగా భోజన కార్యక్రమాలు అయితేనేమింది, వారి మధ్యాహ్నం పూటలో ఇక్కడ వచ్చే దానికి, అదేవిధంగా వారికి ఉన్నది ఉన్నట్లుగా మన ప్రోడక్ట్ వారు వాడుకునే విధానం ఒకరికి అర్థమవుతుంది, వారికి అర్థం కాదు. ప్రతిదీ నీట్గా క్లియర్గా చెప్పి వాళ్ళకి అర్థమయ్యే విధానంగా, అర్థమయ్యే భాషలో చెప్పి రైతుకు సహకరించి పంపమని మా నాన్నగారు కూడా చెప్తుంటారండి. అదే విధంగా మేము ఖచ్చితంగా అందరికీ ప్రత్యేకంగా చెప్తున్నామండి. ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా ఫోన్లో కూడా వాళ్ళకి మంచి సహకారంతో చెప్తుంటాము. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా మెకానిక్స్ని అందుబాటులో చేపించి వాళ్ళకి వివరిస్తూ ఉంటామండి. ఇప్పుడు దాంట్లో అప్డేట్ వర్షన్ అంటే లేటెస్ట్ 2024 మోడల్ కొత్తగా మన దగ్గర వర్ష 7 HP 7 GDPE అనే నియో సిరీస్ అనే
ఒక మోడల్ అనేది మన దగ్గర వచ్చిందండి. ఇది టోటల్ ప్రత్యేకంగా మీరు చాలా పవర్ వీడర్లు చూసి ఉంటారు, కానీ ఇది వచ్చేసి టోటల్గా హైబ్రిడ్ సిరీస్ నియో 7GDPE నియో సిరీస్ అనే మోడలు. ఇక్కడ మనకు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ముందు భాగంలో మన ఫాల్కాన్ సిరీస్తో పోల్చుకుంటే ఇక్కడ బ్యానెట్ అనేది ఒకటి ఆప్షన్గా ఇచ్చాడండి. చాలామంది చాలా తోటల్లో ఈ బత్తాయి తోటల్లోనూ ఇలాంటి తోటల్లో వర్క్ చేసుకునేటప్పుడు ఇలా కొమ్మలు తగిలి ప్లగ్లు పోతున్నాయి, కొన్ని ఎయిర్ క్లీనర్లు కట్ అవుతున్నాయి, ఇలాంటి భాగాలు అనేవి ప్రాబ్లం ఉండేది. దానికి సపరేట్గా ప్రత్యేకంగా ఇక్కడ మనకి బ్యానెట్ అనేది ఒకటి ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ లైట్ మనకి ఎల్ఈడి లైట్ అనేది కూడా ఒకటి ఇచ్చాడండి. చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కొంతమంది రైతులు రాత్రిపూట్లు కూడా వర్క్ చేసుకోవడానికి, లేదంటే ట్రాలీ వర్క్ చేసుకోవడానికి, ఇంటికి పొలానికి వెళ్ళడానికి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ హ్యాండిల్ కట్ మోడల్ హ్యాండిల్ అంటే ఇక్కడ మన దగ్గర వర్షాలు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి 100% వైబ్రేషన్ ఫ్రీ. అంటే మనకి వైబ్రేషన్ అనేది ఇక్కడ ఉన్నదే ఉండదండి. ఒకటి మనకి కేంద్ర ప్రభుత్వం FMTTI ద్వారా అప్రూవల్ సర్టిఫికేట్ కూడా ఉన్నది. అదేవిధంగా మన కంపెనీలో ప్రతి సంవత్సరము దీంట్లో ఉన్న మాడిఫికేషన్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తుంటాయో రైతు దగ్గర నుంచి మనకు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అనేటివి, వాళ్ళ దగ్గర ఎలాంటి వాడే విధానంలో ఏమేమి ఇబ్బందులు కలుగుతున్నారో ఆ ఇబ్బందులన్నీ తీసుకొని మనం కంపెనీకి తెలియజేయడం వల్ల వాళ్ళు కొత్త మోడల్స్లో ఉన్న మోడల్స్లోనే కొత్త ఇన్వెన్షన్స్ అంటే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసుకొని కొత్తగా ఈ మోడల్ అనేది వదిలేరండి. ఇది కట్ హ్యాండిల్ మోడల్ అంటాము. కట్ హ్యాండిల్ మోడల్ 1, 2, 3 పార్ట్స్లోగా మనకి కట్ హ్యాండిల్ మోడల్ వస్తుంది. మనం వర్క్ చేసుకునేటప్పుడు ఎలాంటి వైబ్రేషన్ వచ్చినా కూడా ఈ కట్ హ్యాండిల్లో అనేది వైబ్రేషన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంటుందండి. అదేవిధంగా ఈ ఫెండర్స్ లేటెస్ట్గా ఫెండర్స్ అనేది ఇచ్చారండి. 2 షేప్స్లో ఇచ్చాడు. ఒక భాగాన ఇప్పుడు పత్తి, మిరప ఇలాంటి పంటల్లో వాడుకున్నప్పుడు మనకు కావాల్సిన ఫెండర్స్ అనేటివి ఎక్స్టెన్షన్లో డబల్ డ్యూయల్ కలర్లో చాలా ప్రత్యేకంగా ఇచ్చారండి. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిన విధానం ఏంటంటే టైర్స్. ఎక్కడ ఏ కంపెనీలోనైనా మీరు పవర్ వీడర్ తీసుకున్నా ప్రతి కంపెనీలోనూ మీకు టైర్ అనేది కేవలం మీకు ట్యూబ్లెస్ ఇలాంటి టైర్లు ఉంటాయండి. అవి పంక్చర్ అవ్వడము, ట్యూబ్ పగిలిపోవడము, టైర్ చీలిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మన వర్ష కంపెనీ నియో సిరీస్లో కొత్త మోడల్లో ఇక్కడ పూర్తిగా రబ్బర్ గార్డ్ టైర్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకు ఈ టైర్ అనేది పగిలిపోవడము, చీలిపోవడము అలాంటిది ఏమీ ఉండదండి. 100% 100% నాణ్యమైన టైర్ ఇది. ఈ టైర్ వల్ల మనము ట్రాలీ కూడా మనం ఈ పవర్ వీడర్కి ఇక్కడ తగిలించుకొని ట్రాలీ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాలీ కూడా మనం హుక్ అనేది చేసుకోవచ్చు అండి. చాలా ఆకర్షణీయంగా చాలా ఎక్సలెంట్ హై క్వాలిటీతో ఇచ్చిన రబ్బర్ గార్డ్ టైర్స్ అండి. ప్రత్యేకంగా కేవలం వర్ష కంపెనీలోనే మనకి ఇలాంటి మోడల్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ మనకి వర్ష 7GDPE 212cc ఇంజన్ విత్ హెడ్ లైట్ మోడల్ అంటామండి. నియో మోడల్ సిరీస్. రైట్. ప్రత్యేకంగా దీని గురించి మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనము గత 2 సంవత్సరాల నుంచి PM కిసాన్ అనే ద్వారా మనము సబ్సిడీ అనేది ఇస్తున్నామండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, మిగతా కంపెనీల్లో సబ్సిడీ లేదు, మీ వర్ష కంపెనీలోనే సబ్సిడీ ఉందని అంటున్నారు, ఏంటి దానికి ప్రత్యేకత అని అడుగుతూ ఉంటారండి. ఇక్కడ వర్ష కంపెనీలో ప్రత్యేకత ఏంటంటే ఇది టోటల్ ఈ వర్ష కంపెనీ అనేది మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా, అంటే మన ప్రధానమంత్రి కళ సహకారంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రాం అనేది ఆయన స్థాపించారు గత 10 సంవత్సరాల కిందట. దీన్ని బేస్ చేసుకొని మన భారతదేశంలోనే ప్రత్యేకంగా తయారైన కోయంబత్తూరులో మ్యానుఫ్యాక్చరింగ్ అయిన పవర్ వీడర్, ఏకైక పవర్ వీడర్ అది ఏదైనా ఉందా అంటే అది వర్ష కంపెనీ. ఈ వర్ష కంపెనీలో 11 రకాల మోడల్స్ ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. దాదాపు 80 నుంచి 90%, కొన్ని మోడల్స్ అయితే 100% కూడా మనకి ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నాము. ఇక్కడ ఈ మేక్ ఇన్ ఇండియా లో ఉండడం వల్ల మనకి PM కిసాన్ అనే సబ్సిడీ ద్వారా కూడా రైతులకి మన పవర్ వీడర్స్ అనేది అందజేస్తున్నామండి. ఇక్కడ ప్రత్యేకంగా 30% అనే సబ్సిడీ అనేది మనకి కేంద్రం నుంచి వస్తుంది. ఇది 30% అనేది ఎందుకు వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం అనేది దేశవ్యాప్తంగా పవర్ వీడర్లు లేదంటే ట్రాక్టర్లు రకరకాల యంత్ర పరికరాలని ఇస్తూ ఉంటుందండి.
ఇక్కడ 30% అనేది లబ్ధిదారులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా తక్కువ పర్సెంటేజ్లో, అంటే 30% రైతుకి సబ్సిడీ అనేది అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ముందు కూడా మనము గత 2021, 22, 23లో కూడా మనము వర్ష ఫాల్కాన్ సిరీస్ అనే మోడల్ని దాదాపు 68,000 రూపాయలు ఉన్న ప్రైస్ మనకి దాదాపుగా 30% అనేది పోవడం వల్ల మనం వచ్చేసి 46,000 రూపాయల్లోనే వర్ష 7HP పవర్ వీడర్ అనేది మనం రైతులకు అందజేసామండి. అదేవిధంగా ఇప్పుడు మార్చిన తర్వాత 2024 మోడల్లో కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా ఈ బ్యానెట్ అనేది, చాలా 2 లీటర్ హెవీ గేర్ బాక్స్ అనేది, అలాగే ఈ హెడ్ లైట్ అనేది ప్రత్యేకంగా ఇంకా చెప్పుకోవడానికి ఇక్కడ టైర్స్, గార్డు టైర్స్, చాలా హెవీ గార్డు టైర్స్ కూడా మనము ఇక్కడ మాడిఫై చేశారండి. కొత్తగా 2024 మోడల్లో మాడిఫై చేశారు. ఇందులో అన్ని రకాల మోడిఫికేషన్స్ చేసినా కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని మా వర్ష కంపెనీ ప్రతినిధులు సేమ్ ప్రైస్లోనే, అంటే ఏదైతే పిఎం కిసాన్ సబ్సిడీలో అప్రూవల్లో ఉన్న ప్రైస్లోనే ఈ 72,000 రూపాయలు ఉన్న వర్ష 7GDPE నియో సిరీస్ అనే మోడల్ని 30% సబ్సిడీ పోగా 46,000 రూపాయల్లోనే రైతుకు అనేది అందజేస్తూ ఉన్నామండి. 46,000 రూపాయల్లోనే రైతుకు అందజేస్తూ ఉన్నాం. ఈ బండితో పాటు మీకు 32 రోటోవేటర్ల బ్లేడు, 4 అడుగుల వెడల్పు రోటోవేటర్ల బ్లేడ్ల సెట్, ఒక 2 అడుగుల బోధనాగులు అనేది మీకు బండితో పాటు ఇస్తున్నామండి. ఒక నిమిషం. ఇక్కడ మనం వర్ష 7HP 7GDPE అనే లేటెస్ట్ మోడల్ నియో సిరీస్, ఈ నియో సిరీస్లో మనము బండితో పాటుగా 32 రోటోవేటర్ల బ్లేడ్ల సెట్, అంటే దాదాపుగా 32 రోటోవేటర్ల బ్లేడ్ల సెట్ 4 అడుగుల వెడల్పుతో, అంటే ఒక సైడ్ లెఫ్ట్కి 2 అడుగులు, రైట్కు 2 అడుగులు వెడల్పుతో ఉన్న రోటోవేటర్ సెట్, అలాగే ఒక 2 అడుగుల బోధనాగలి, అంటే రైతుకి అనుగుణంగా పత్తి, మిరప ఎలాంటి పంటల్లో అయినా కూడా 6 అడుగు నుంచి 2 అడుగుల వరకు పెంచుకోవడానికి వీలు కలిగిన హెవీ డ్యూటీ బోధనాగలి, రిజ్జర్ అంటామండి. దీంతో పాటుగా మనం వర్ష 7HP నియో సిరీస్ మోడల్తో ఈ టూల్ కిట్, అలాగే ఆయిల్ పోసుకోవడానికి, పెట్రోల్ పోసుకోవడానికి ఒక శవంగంతో పాటుగా మనము రైతుకి సబ్సిడీ ధర 72,000 రూపాయలు ఉంది. ఆధార్ కార్డు, ల్యాండ్ పాస్బుక్ జిరాక్స్ ఇచ్చారంటే మీకు దాదాపుగా 26,000 రూపాయలు తగ్గుతుందండి. మీరు కేవలం 46,000 రూపాయలే మీరు కట్టాల్సి ఉంటుందండి. ఇంక్లూడింగ్ మీకు విత్ ఫిట్టింగ్తో ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ పోసి కస్టమర్కి మేము అందజేస్తామండి. 7HP మాత్రమేనా సార్? ఈ ఆఫర్ వచ్చేసి మనకి 7HP మాత్రమే ఈ విధంగా ఉందండి. ఇంకోటి ఓల్డ్ మోడల్ ఉన్నాయా సార్ మీ దగ్గర? సార్ ఇప్పుడు ఓల్డ్ మోడల్ అనేది మన కంపెనీనే ఆపేసిందండి. ఇప్పుడు మొత్తం మన దగ్గర ఉన్న మోడల్స్ అనేసి 7GDPE నియో సిరీస్ అనే మోడల్స్ ఉన్నాయండి. లేటెస్ట్ మోడల్స్ 7GDPE అంటే 7HP 5HP ఏమన్నా సార్? అలాగే మన దగ్గర 5HP వర్ష కంపెనీ 5HP ఛాంపియన్, అదేవిధంగా వర్ష కంపెనీ 3.5HP ర్యాబిట్ అనే మోడల్ కూడా మన దగ్గర సబ్సిడీ రూపంలో అవైలబిలిటీ అనేది ఉందండి. అదేవిధంగా ప్రతి పవర్ వీడర్కి ఎక్స్ట్రా పరికరాలు, అంటే రైతుకి కావాల్సిన పత్తి, మిరప ఇలాంటి అంతర్సేద్యాల్లో నడుపుకోవడానికి మన దగ్గర 3 నాగేళ్ల గొర్రు, అదేవిధంగా ఇనప చక్రాలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ 3 నాగేళ్ల గొర్రెలో వచ్చేసి పత్తి, మిరప 2 పంటల్లోకి అనువుగా సూట్ అయ్యే అడ్జస్టబుల్ కల్టివేటర్ సెట్ అండి. ఇది మనం పత్తిలో ఈ విధంగా ఫుల్ సెట్ అనేది వాడతాము. అదే మిరపకు వచ్చే టయానికి 1.5 అడుగులో కూడా మనము దీన్ని నడుపుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే వెనకాల వచ్చేసి మనకి ఒక టైర్ అనేది కూడా మనం ఇస్తామండి. ఈ టైర్ ఉండడం వల్ల ఎలువు జలువు చేసుకోవడానికి, అంటే భూమిలో వెళ్ళేటప్పుడు కొంత గాతం లేకోకుండా పైకి జరుపుకోవడానికి వెనకాల ఒక వీలు, ఇక్కడ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ కూడా మనకు అందుబాటులో ఉంటుందండి. దీంతో పాటుగా మనము ఒక 2.5 అడుగు వెడల్పు బ్లేడ్ సెట్టు, అంటే పత్తిలో వాడుకోవడానికి
రెండున్నర అడుగు బ్లేడ్ సెట్. అదేవిధంగా మిరపలో వాడుకోవడానికి 1.5 అడుగు బ్లేడ్ సెట్. ఈ ఫుల్ సెట్ వచ్చేసి మనము ఈ కల్టివేటర్ సెట్ కేవలం 5,500 రూపాయల్లో 3 నాగెండ్లు 2 బ్లేడ్ సెట్ గుంటక పలుగులు అంటామండి. ఈ టోటల్ సెట్ వచ్చేసి 5,500 రూపాయల్లో రైతుకు అందజేస్తాము. అదేవిధంగా ఇనప చక్రాలు, చాలామంది గేజ్ వీల్స్ కూడా అంటూ ఉంటాం మనము. ఈ ఇనప చక్రాలు ఇవి వచ్చేసి కేవలం 4,500 రూపాయల్లో రైతుకు అనేది మనం సప్లై చేస్తున్నామండి. ఇక్కడ దీంతో పాటుగా హోల్డర్స్ అంటామండి, డైరెక్ట్గా బిగించుకోవడానికి, మిషన్ బిగించుకోవడానికి హోల్డర్స్ కూడా ఇస్తున్నాము. టోటల్ సెట్ వచ్చేసి 3 నాగెన్లు 2 గుంటక పలుగులు అలాగే ఐరన్ వీల్స్ మొత్తం అంతా కలుపుకొని మనము 10,000 రూపాయల్లో రైతుకి అనేది మనం అందజేస్తున్నామండి. దీంట్లో రకరకాల మోడల్స్ అనేవి కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. దీన్ని కల్టివేటర్ సెట్ అంటామండి.